Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. ముందు చిత్రాల్లాగే ప్రతిరోజు ఒక కొత్త రికార్డుని మా చెవులకు వినసొంపుగా అభిమానుల ద్వారా మేము మా పని మా విధితో మేము ఎంతో బిజీగా ఉన్నా ఎక్కడెక్కడ ఎటువంటి రికార్డులు ఈ చిత్రం బద్దలు కొడుతుందో రోజు రోజుకి మాకు అందిస్తున్న అభిమానులు వారి కరతాళ ధ్వనులు ఈ ఆంధ్ర రాష్ట్రం నలు చెరగల నుంచి నా అభిమానులు ఎంతో ఉత్సాహంతో అలాగే ప్రేక్షక మహాశయులు అభిమానులు ఒకళ్ళ వల్లే కాదు, అభిమానులు ఏదో మనం మంటలో పోసిన సమిధిలాగా, మంటలో వేసిన సమిధిలాగా, అర్జున్లాగా ప్రేక్షకులందరూ అభిమానులతో కలిసి చిత్రాన్ని అభిమానిస్తేనే అది ఒక నిజమైన చిత్రం అవుతుందనేది నా నమ్మకం. It's just been a total ball working out here with such nice people, such senior artists and such a senior director and a very senior producer. It's been really good. And I was really sad when the film had come to an end. I was actually crying, not getting to see them all. And I'd like to thank all of you for accepting this film so warmly and for making it a big success. Thank you so much. సంవత్సరంలో ఫస్ట్ హిట్ అయిన పిక్చర్ నాకు ఇచ్చిన ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ అయిన శ్రీ గారికి, డైరెక్టర్ శరత్ గారికి, సుబ్రహ్మ రెడ్డి గారికి అండ్ హీరో బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటాను. I thank the audience for giving such a good response to the film and ఈ పిక్చర్ ఇంకా బాగా ఆడాలని కోరుతాను. సెలెక్ట్ తీసుకున్నాను. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా మధ్య ఈ వంశోద్ధారకుడికి జరిగినటువంటి ఈ ప్రక్రియలో కూడా మొట్టమొదట వేదిక మీదకి నన్ను పిలిచి ఆయన గౌరవించినందుకు ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సమరసింహారెడ్డి తరువాత ఒక చిత్రం రాస్తున్నప్పుడు ముందు భయమే వస్తుందండి. ఎందుకంటే ఏ నటుడికైనా సరే వాళ్ళ జీవితాల్లో ఒక పీక్, కాలం కలిసి రానివ్వండి, కథనం కలిసి రానివ్వండి, ఏది కలిసి వచ్చిన కలం కలిసి రానివ్వండి వస్తూ ఉంటుంది. కానీ సమరసింహారెడ్డి తర్వాత అందులో ఒక సమరసింహారెడ్డి ఉంటే సినిమాలో ఉన్నాడు సమరసింహారెడ్డి, ఇక్కడ సినిమా వెనక ఇద్దరు అద్భుతమైన రెడ్లు ఉన్నారు. ఒకరు ఎంఎస్ రెడ్డి గారు, ఒకరు టి సుబ్బరామరెడ్డి గారు. ఇది రెడ్డి అనుబంధం. నాకేమీ సంబంధం లేదు అని ఎంఎస్ రెడ్డి గారు చెప్తున్నా ఈ సినిమాలో ఆణిముత్యాల లాంటి 6 పాటలు రావటానికి అసలు సిసలైన సంబంధం మాత్రం రెడ్డి గారిది. ఇది వాస్తవం. కథ విన్న సిచ్యువేషన్ మాత్రం విని దానికి ఆయన పడిన తాపత్రయం 9 పాటలు చేయించి 3 పాటలు అవతల పడేసి నాకు ఈ సంగీతం బాగుండాలి. ఎందుకంటే 14 సంవత్సరాల క్రితం కథా మాటలు బాగుంటే సినిమాలు 100 రోజులు ఆడినాయి. కానీ ఇవాళ ఒట్టి కథా మాటలతో సినిమాలు 100 రోజులు ఆడట్లేదు. మ్యూజిక్ కావాలి, అందం కావాలి, మళ్ళీ ఆ పాటని అందమైన అమ్మాయిలు ఆడాలి. మరి రమ్యకృష్ణ ఖజురహో పాట కానీ, సాక్షి శివానంద్తో ఆ రెయిన్ పాట, ఆ వాన పాట, ఆ 2 పాటలు చూస్తే అన్నగారు అడవి రావుల్లో వేసినప్పుడు ఎన్ని సార్లు వెళ్ళి చూసామో అలా ఇలాంటి కుర్రాళ్ళందరూ అలా 15-20 సార్లు వచ్చి చూస్తారు ఆ పాటల కోసం అని నేను చెప్పాను. అనుకోవడం, మరొక వైపు బాలకృష్ణ గారు ఒక దీక్షతో, కఠోర దీక్షతో ఏదేమన్నా కానీ సంవత్సరం మారిన తర్వాత మరొక సంవత్సరం మారిన ప్రేక్షకులకు ఇవ్వాలి, నా అభిమానులు ఉబుళ్ళూరుతున్నారని చెప్పి ఆయన కృషితో రాత్రి పగళ్ళు ఒక ఛాలెంజ్ కింద తీసుకొని సినిమాలో లీనం కావడం. మరొక వైపు ఎన్ని మనం కృషి చేసినా కథాబలం లేకపోతే బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. మరి పరసల గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి కథను తయారు చేయడం, దాన్ని మించి శరత్ గారు పరిచయం లేనప్పుడు ఆయన ముభావంగా ఉండడం, ఈయన ఎంతవరకు నాలెడ్జ్ ఉండని చెప్పి అందరూ అనుకుంటారు. నిజంగా ఈ సినిమాలో నేను ఈ రషెస్ చూసినప్పుడు కానీ లేదా కొన్ని నిమిషాలు డిస్కస్ చేసినప్పుడు కానీ శరత్
ఈజ్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్ అని చెప్పాలి. కొద్దిగా మాట్లాడుతూనే అద్భుతంగా, ముఖ్యంగా ఈ వంశధారకంలో ఏ ఒక్క సీను కూడా వృధా లేదు, ఏ ఒక్క సీన్లో కూడా విసుగు లేకుండా ఎంతో బ్యూటిఫుల్గా ఆ డైరెక్షన్లో ఆ ప్రజెంటేషన్ అద్భుతంగా చేశాడు. ఆయనకి ఎంతో క్రెడిట్. మరి అదే రకంగా ఈ సినిమాలో మరొక అద్భుతమైనటువంటి మంచి ఫలితం ఏంటంటే మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇక్కడ లేని కొందరు ఈ చిత్రానికి ఎంతో చక్కటి బాణీలు సమకూర్చిన కోటి గారికి, అలాగే పాటలు రచించిన రచయితలకి వారి గళాన్ని ఎంతో మధురంగా ఈ పాటలను పాడి అందరికీ వినసొంపుగా పాటలు ఎంతో రమణీయంగా, అంటే ఇందులో రకరకాల పాటలు ఉన్నాయి, ఒక రకం పాట కాదు. అటు మాస్కి నచ్చే పాటలు ఉన్నాయి, అటు మెలడీ సాంగ్స్ ఉన్నాయి. తమ ఎంతో మధురిమతో వాళ్ళ గళాలను ఆరుదించిన బాలసుబ్రహ్మణ్యం గారికి, అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిత్ర విజయం వెనుక మేమెంతో అంతే భాగాన్ని చిత్రానికి పనిచేసిన ప్రతి శ్రామికుడు కూడా, ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి ఒక Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.